Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇవాళ హెయిర్ డై వేసుకుంటున్నాను. నేను బయోటిక్ యూస్ చేస్తా. ఇది హర్బల్ కలర్ అని అంటారు కానీ ఏవో ఒక కెమికల్స్ మిక్స్ అవుతానే ఉంటాయండి. కెమికల్ బేస్ లేనిదే అసలు క్రీమీ టెక్స్చర్ ఇది ఎలా వస్తుంది? సైకలాజికల్గా ఏవో ఇలాంటి వర్డ్స్ యూజ్ అవుతాయి కానీ నిజానికి చూస్తే ఇందులో ఫుల్ ఆఫ్ కెమికల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అమోనియా ఫ్రీ అండ్ పీపీడీ ఫ్రీ చూసుకోవాలి మనము. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు అమోనియా ఫ్రీ కలర్ అని చెప్పి. ఇక్కడ చూస్తారు కదా నో అమోనియా అని. సో నో అమోనియా అండ్ పీపీడీ ఫ్రీ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది పీపీడీ ఫ్రీయా కాదా నాకు తెలీదు, కానీ అవి మంచివి అని చెప్పి అంటూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే కెమికల్ బేస్డ్ కలర్స్ ప్యాచ్ టెస్ట్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. ఇది నేను ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది బాగానే పడుతుంది. ఇంకా దీనికి నాకు ప్రత్యేకంగా ప్యాచ్ టెస్ట్ అవసరం లేదు. ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళకి ప్యాచ్ టెస్ట్ ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా స్కాల్ప్ మీద అప్లై చేయటమే. కంపల్సరీ గ్లవ్స్ యూజ్ చేయండి. గ్లవ్స్ లేనిదే అస్సలు బాగా చేతులన్నీ నల్లగా అయిపోతాయి. చూసారు కదా ఎలా కలర్ అంటుందో. ఇవి ఎప్పటి నుంచో యూజ్ చేస్తాయి. ఇవి మామూలుగా రీయూజబుల్ గ్లవ్స్ అనమాట, స్కాచ్ బ్రైట్ వాళ్ళది. థిక్గా ఉండే గ్లవ్స్ అయితే మనకి లోపలికి వెళ్లకుండా ఉంటాయి. కొన్ని ఏంటంటే ఈజీగా కట్ అయిపోయి లోపలికి అంతా అంటుతుంది. స్కాల్ప్కి అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఉన్న తర్వాత షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవటమే. తర్వాత రఫ్గా అనిపించింది అనుకోండి కండిషనర్ అప్లై చేసుకొని జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఉండేసి హెయిర్ వాష్ చేసుకోండి. 9 శుక్రవారాల పాటు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటున్నాను కదా. 8th వీక్ కంప్లీట్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా 8 వీక్స్ కంప్లీట్ చేశాను కదా. మధ్యలో ఒక బ్రేక్ అయితే వచ్చింది. అమ్మవారి అనుగ్రహంతో ఈ 8 వారాలు కూడా ఆటంకాలు లేకుండా చక్కగా నేను ఆన్ టైం పూజ చేసుకోగలిగాను. ఒక్కొక్కసారి ఏంటంటే పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది అనమాట. 12 అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి 11ంటికే అయిపోతుంది. అదేంటంటే మార్నింగ్ మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అండి, కొంతమంది అనుకుంటూ ఉంటారు వారానికి ఒక రోజు లలితా సహస్రనామం చదివేస్తే ఇలా 9 వారాలు చదివేస్తే ఫలితం వస్తుందా అని. ఎందుకంటే కొంతమంది ఏమో రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, లాంగ్ టర్మ్ అనమాట. అంటే 9 వీక్స్, నియర్లీ 2 మంత్స్ ఉంటుంది. సో మనం వారానికి ఒకసారే చేస్తాము. ఇదేంటంటే మనం రెగ్యులర్గా మన డైలీ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోకుండా ప్రత్యేకంగా ఒక్కరోజు అమ్మవారి కోసం కేటాయించి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మనం నిష్టగా అట్లా ఉండి చేసుకుంటాం కదా. సో దీనికి ఏంటంటే ప్రత్యేకమైన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అలా అని ప్రతిరోజు చదివితే వాళ్ళకి ఫలితం రాదా, దీని ఒక్కదానికే వస్తుందా అంటే దేనికి ఉండేది దానికే ఉంటుందండి. సో ఈ చక్కగా 9 వారాలు అనేది పానకం నివేదించుకొని ఒకసారి లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనికి ఎక్కువ నియమాలు కూడా ఉండవు. పూజ అది చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 12:30కి అట్లా అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి సిద్ధు తన ఫ్రెండ్స్ని పిలిచాడనమాట బర్త్డేకి. అంటే బర్త్డే టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి తర్వాత కలిసారు అందరూ. సో మేము అందరం కలిసి అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్తున్నాము. చిట్టి ఇదిగో వద్దు మా అమ్మ నా ఒళ్ళో కూర్చుంది చూడు. చిన్నప్పుడేమో వద్దు మా అమ్మ కానీ రావడం మా అమ్మ కానీ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. ఇప్పుడేమో మా అమ్మ నేను కూర్చోబెట్టుకున్నాను. సిద్ధు బర్త్డే టైంలో ఫ్రెండ్స్ ఎవరిని ఇన్వైట్ చేయలేదు కదా ఇంటికి. సో ఇప్పుడు అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్తున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వస్తున్నారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ని ఆన్ ద వే పికప్ చేసుకోవాలి. అందుకని మేము నలుగురం వెనక్కి కూర్చున్నాము. ఫుడ్ ఇక్కడ బాగానే ఉంటుందండి. అమ్మ వాళ్ళని కూడా ఇంతకుముందు ఆల్రెడీ తీసుకొచ్చాను. మమ్మీకి ఏమో ఇది 3rd టైం, పెద్దమ్మకి 2nd టైం అనమాట. సో అప్పుడప్పుడు ఇట్లా అమ్మ వాళ్ళని కూడా తీసుకొస్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సేమ్ ఓల్డ్ రెగ్యులర్ దోశలు, ఇడ్లీలు, లేకపోతే జస్ట్ అన్నం కూరలు మీల్స్ అలా కాకుండా ఈసారి అబ్సల్యూట్ బార్బిక్యూ కొంచెం ఇంప్రూవ్ చేశారు అనిపించింది. ఎలా అంటే సిజ్లర్ లాగా కూడా పెట్టారనమాట. అక్కడ మామూలుగా కోల్ బార్బిక్యూ అది పెడతారు కదా, గ్రిల్తో పాటు ఇది కూడా పెట్టారు పక్కన సిజ్లర్ లాగా. సో ఆ సిజ్లర్ మీద పైనాపిల్ పెట్టారు. అదైతే నాకు చాలా నచ్చింది.
సిద్ధుకి ఇట్లా లంచ్ హోస్ట్ చేయటం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అంటే లైక్ ఇప్పుడంటే బర్త్డేకి అని చెప్పి బయటికి తీసుకొచ్చాం కదా, ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాళ్ళకి చాలా బాగా అనమాట. లైక్ వాడు ఈ రూమ్ చూపిస్తూ ఉంటాడు కూర్చోబెట్టి, ఏమైనా కావాలా అని ఆఫర్ చేస్తాడు. అంటే ఆఫర్ చేయమని కొంచెం పక్క నుంచి నేను కూడా ప్రాంప్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎనీవే వాడికైతే మాత్రం ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అండి. బాగుంటారు అనమాట, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వాడికి, అందరు బాగుంటారు ఒకరితో ఒకళ్ళు. ఒక ఫ్రెండ్ ఏమో యూఎస్ వెళ్ళిపోతున్నాడు, ఇంకా వీడైతే చాలా సాడ్ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు ఒకరికొకళ్ళు లెటర్స్ ఇచ్చుకొని సాడ్ ఫీల్ అవ్వకు బ్రో అని చెప్పి చెప్పుకోవటము, బాగా అనిపించింది అనమాట. మంచి ఫీలింగ్, మంచి బాండింగ్, అది ఎప్పుడూ అట్లాగే ఉండాలి అని. అది ఒక విధంగా చెప్పాలి అంటే నేనే సిద్ధుకు చెప్తూ ఉంటాను, ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా టచ్లో ఉంచుకో. అసలు మీ క్లాస్ కాకపోయినా, అంటే వాళ్ళు చిన్నప్పుడు ఒకే క్లాస్, మధ్య మధ్యలో ఈ సబ్జెక్ట్స్ వైజ్గా మారుస్తూ ఉన్నారనమాట. దట్స్ డిఫరెంట్ స్టోరీ. అయినా వాళ్ళు ఫస్ట్ నుంచి ఏంటంటే అలా ఫ్రెండ్స్ అవటం వల్ల లంచ్లో మీట్ అవుతూ ఉంటారు. అలాగా ఈ బర్త్డేకి కూడా ఇన్వైట్ చేశాడనమాట తను. సో సిద్ధు అయితే ఫుల్ హ్యాపీ. వాడి హ్యాపీనెస్ చూసి మేము ఫుల్గా సాటిస్ఫై అయిపోయాము. లాస్ట్లో అబ్సల్యూట్ బార్బిక్యూ వాళ్ళు కేక్ ఇచ్చారు. లైక్ 250 grams చిన్న కేక్ ఇస్తారనమాట. బర్త్డే అని చెప్తే కట్ చేయడానికి ఇస్తారు. ఇంకా అది కట్ చేపించేసి చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ తను అంత మంచి పిక్చర్స్ దిగారు. టోటల్లీ చాలా బాగా జరిగింది. ఏజ్ పెరిగే కొద్దీ అదేంటో తెలియదు కానీ ఎన్ని డిషెస్ ఉన్నా సరే, అన్నం, పప్పు, ఒక అప్పడము, లాస్ట్లో కొంచెం పెరుగన్నం, పచ్చడన్నం ఇలాంటివి ఉంటే చాలండి, అసలు ఇంకేం అవసరం లేదని అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఒక్కొక్కసారి? అదేంటోనండి, వెకేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా సేమ్ ఫీలింగే. పప్పన్నం తినేస్తే అమ్మయ్య అసలు ఎన్ని రోజులైందో అన్నం తిని అన్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ పడుకునే విషయం కూడా అంతే. మన ఇంటికి వెళ్ళి మన మంచం మీద మనం పడుకునే వరకు కూడా అబ్బా ఇన్ని రోజులు ఏమైపోయిందో ఈ నిద్ర అని అనిపిస్తుంది కదా. లంచ్ తర్వాత నేను, అమ్మ, పెద్దమ్మ ముగ్గురం కలిసి సర్వనా స్టోర్కి వెళ్ళాము. ఎందుకంటే నేను ఇయర్ రింగ్స్ పర్చేస్ చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నాకేమో అసలు కుదరట్లేదు. పైగా ఈ గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటే అస్సలు మనసు రావట్లేదు అనమాట కొనాలి అని. ఎందుకంటే చక్కగా ఒక బల్క్లో క్యాష్ పెట్టుకొని మనం ఏదైనా పెద్ద వస్తువు పెట్టుకుంటే దానికి వాల్యూ ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న ఇయర్ రింగ్స్, ఇయర్ టాప్స్, రింగ్స్ వాటన్నిటికీ ఏంటంటే మళ్ళీ ఇన్ని వేలు ఖర్చు పెట్టాలనే ఫీలింగ్లో ఉంటాను అనమాట ఇప్పుడు నేను. ఎందుకంటే నేను లాంగ్ టర్మ్ వాల్యూని చూసుకుంటా. ఇప్పుడు చిన్న ఇయర్ రింగ్స్ అనుకోండి, అవి గోల్డే వాల్యూ ఉంటుంది, బట్ స్టిల్ ఏంటంటే మనం డైలీ పెట్టుకుంటాం కదా, డైలీ పెట్టుకునే వాటికి కూడా స్పెండ్ చేసుకోవాలా అనే ఫీలింగ్లో ఉంటాను నేను. ఎందుకంటే ఇలా అంటున్నాను, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, సో మళ్ళీ కొనాలా అనేదిలో ఉన్నా. కానీ మొత్తానికి ఏంటంటే ఈసారి గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది. పైగా నేను ఏంటంటే ఒక మోడల్ చూసాను, అది చాలా నచ్చేసింది నాకు. సో అందుకని చెప్పి తెచ్చుకున్నాను. నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇదంతా కూడా మేము విజయవాడ స్టార్ట్ అయ్యే ముందు రోజు అనమాట. హ్యాపీగా అమ్మ వాళ్ళతోటి స్పెండ్ చేసాం టైము. ఉప్మా అది తింటున్నాం డిన్నర్కి. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకొని ప్యాక్ చేసేసుకోవటం ఆ హడావిడిలో ఉన్నాం. ఇప్పుడైతే నేను మీకు వీటి గురించి చెప్తాను. ఇలా చూస్తేనేమో బర్డ్ లాగా అనిపిస్తుంది అనమాట, ఇలా చూస్తేనేమో మిరపకాయ లాగా ఉంది. సో పెద్దమ్మ మొత్తానికి ఏంటంటే వీటికి మిరపకాయ పోగులు అని పేరు పెట్టేసింది. ఇంకా ఇంతకన్నా క్లియర్గా నేను క్యాప్చర్ చేయలేకపోతున్నానండి. ఇవి వచ్చేసరికి 2.4 grams అనుకుంటా. నేను ఒకసారి చూపిస్తాను. 4 అనేసరికి 4 milligrams. నేను ఒకసారి అది బిల్ కూడా చూపిస్తాను మీకు, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న గోల్డ్ ప్రైస్లో ఒకసారి మీకు కూడా ఐడియా వస్తుంది ఎంత వేస్తున్నారు వాళ్ళు అని. వేస్టేజ్ వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ ద జ్యువెలరీ 8 to 10% ఇక్కడ కట్ చేస్తారు. మళ్ళీ మనకి యాంటిక్స్ అవి వచ్చేసరికి ఏంటంటే 24% వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో అవి హెవీ జ్యువెలరీకి డిఫరెంట్ ఉంటాయి. ఇలా చిన్న చిన్న వాటికి ఏంటంటే స్టోన్ వెరైటీ మీద ఒక 9%, 10% వరకు వేస్టేజ్ అయితే ఛార్జ్ చేస్తారు మనకి. సో నేను ఈ 2 pairs తీసుకున్నాను. ఇవి కూడా అంతేనండి, నాకు అరౌండ్ 3 grams అలా పడ్డట్టున్నాయి. నేను బిల్ చూపిస్తాను మీకు. ఈ హూప్ స్టైల్ ఇయర్ రింగ్స్ అయితే నాకు ఎంత నచ్చాయో. ఫస్ట్ అసలు నేను ఇవే చూసాను అనమాట.
ఇవి ఇంకా తీసేసుకుందాము అని చెప్పి అనుకున్నా. ఇదొక్కటే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా తీసుకొని వచ్చేస్తుంటే నాకు ఎందుకో వేరే బాక్స్లో ఇవి కనిపించాయి. నాకు ఇవి బాగా అనిపించాయి అనమాట, నాకు చాలా నచ్చాయి. సో ఎటు 2 గ్రామ్సే కదా, మళ్ళీ ఇంకెటు బాగా పెరిగిపోతుంది, ఇంకా మధ్యలో తీసుకోవద్దులే అన్నట్టు ఈ 2 పేర్స్ అయితే తీసుకున్నాను. ఈ బిల్లో చూస్తే ఫస్ట్ది వచ్చేసరికి మెటల్ అండి, సెకండ్ది వచ్చేసరికి 37,002 రూపీస్ ఏమో హూప్ ఇయర్ రింగ్స్, అండ్ ఇంకొక 19,000 ఏమో బర్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. అదే చిల్లీ ఆర్ బర్డ్, వాట్ ఎవర్ వి కాల్. మీరు వేస్టేజ్ చూడొచ్చండి, లెస్ వెయిట్ అని ఉంది కదా, అదేమో వేస్టేజ్. అండ్ ఆ రోజు 8,220 రూపీస్ ఉంది కాబట్టి అది మల్టిప్లైడ్ బై వెయిట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ అనమాట. సో టోటల్గా నాకు 62,748 రూపీస్ పడింది. ఈ బిల్లు ట్యాక్స్ అండ్ ఆ మెట్టెలు రెండు ఇంక్లూడ్ చేసిన తర్వాత వచ్చిన కాస్ట్ అండి. ప్రజెంట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇంకా గోల్డ్ కొనుక్కోవడం అనేది ఫ్యూచర్లో లగ్జరీ అయిపోతుంది డెఫినెట్లీ. అండ్ ఇంకొక చిన్న విషయం అండి, ఇదంతా షో ఆఫ్ అని అనుకోవద్దు, ఎందుకంటే కొంతమంది అనుకుంటారు కదా మీరు కొనుక్కున్నారు చూపించడం అవసరమా అని. కాకపోతే ప్రజెంట్ ఉన్న గోల్డ్ ప్రైస్ దృష్టిలో పెట్టుకొని నేను ఒక ఐడియా వస్తుంది, ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంతకు ముందులాగా 2,000 3,000 పెట్టి కొనుక్కునేలాగా లేదండి. బయట ఏది చిన్న వస్తువు అయినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ గోల్డ్ వేసుకోవటం ఇష్టం లేదు అని అనేవాళ్ళు అయితే జస్ట్ ఒక 1% ఉంటారని నేను అనుకుంటా ఈ భూమి మీద. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.